హాయ్ గాయస్. నిన్న ప్రపంచ కప్ T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా అద్భుతమైన విజయం దక్కించుకొని మూడవసారి టీమిండియాకు వరల్డ్ కప్ మనకు తెచ్చిపెట్టారు. ఇక అంతా బాగానే ఉంది, చాలా సంతోషం. కాకపోతే ఇద్దరు లెజెండరీ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్ అవుతుండడంతో కొంచెం క్రికెట్ ప్రేక్షకులకు కొంచెం తీరని లోటు, కొంచెం బ్యాడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళిద్దరూ పిల్లర్స్ అన్నమాట. ఒకప్పుడు మనం సచిన్, సౌరవ్ గంగూలీ ఎలాగానో ఈ తరానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళిద్దరూ చాలా గొప్ప క్రికెటర్లు. విరాట్ కోహ్లీ అద్భుతమైన వన్ డౌన్ ప్లేయర్. చాలా మ్యాచ్లు చేజింగ్లో ఉన్నప్పుడు తను టీమిండియాను విజయం దగ్గరికి తీసుకువెళ్ళి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చే ప్లేయర్, మంచి ఓపెనింగ్ ప్లేయర్, మంచి హిట్టర్. రోహిత్ శర్మ హిట్ మ్యాన్ అన్నమాట. ఇంకా వీరిద్దరూ నిన్న ప్రత్యక్షంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఏదేమైనా వీళ్ళిద్దరూ భారతదేశానికి తీరని లోటని చెప్పాలి. మళ్ళీ ఇలాంటి ప్లేయర్స్ మనం చూస్తామో చూడమో, కాకపోతే మంచి తీపి జ్ఞాపకాలు ఇద్దరు ప్లేయర్స్ మనకిచ్చారు. రోహిత్ శర్మ కెప్టెన్గా కూడా చివరి T20 వరల్డ్ కప్ కూడా మంచి కెప్టెన్షిప్ మనకు చూపించాడు, తన కెప్టెన్సీ ప్రతిభను. విరాట్ కోహ్లీ యాజ్ ఎ అగ్రెసివ్ ప్లేయర్గా, ఒక టీంలో అగ్రెషన్ కనపడాలంటే విరాట్ కోహ్లీని ఫస్ట్ మనం చూసుకోవచ్చు. విరాట్ కోహ్లీలో ఒక స్పిరిట్ని నింపే ప్లేయర్ అనమాట విరాట్ కోహ్లీ. యూత్లో ఇప్పటికీ విరాట్, రోహిత్ మనకు దూరంగా ఉంటున్నారంటే కొన్ని రోజులు కొంచెం మనకు బాధ కలిగించే అంశం. దట్స్ ఆల్ ఫర్ ద గైస్.